హాయ్ అండి. చూడండి, నేను మిర్చిలు వేసుకుంటున్నా కదా. అయితే ఇట్లాంటి మిర్చిలతోటే వేస్తాను నేనైతే. కొంతమంది ఇంత లావుతోటే వేస్తారు, నాకు అట్లా ఇష్టం ఉండదు. నేను ఇలాంటి మిర్చితోటే వేస్తాను. ఇవన్నీ ఇట్లా తోకలు చించుకోవాలి. ఇట్లా ఇట్లా చించుకోవాలి. చించుకుంటే ఏంటంటే మిర్చి బాగా వస్తుంది. ఇట్లా మంచి ఇక్కడ దాకా వచ్చి ఆగేస్తుంది. ఇక్కడ అనుకో బాగా ఇట్లున్నది అనుకో బాగా పొడుగు వస్తుంది, అట్లా బాగుంటుంది. ఇవన్నీ చించుకొని ఇట్లా చీరుకుంటా, ఇట్లా మధ్యలో కాటు పెట్టేసుకొని మన ఇష్టం. ఇవి ఎక్కువ కారం ఉండేవి కాబట్టి గింజలు తీసేసినా సరే తీయకున్నా సరే దీంట్లో సాల్ట్ పెట్టేసుకోవాలి. నేను ఓన్లీ సాల్ట్ ఒక్కటే పెడతాను, చాలా టేస్ట్గా అవుతాయి. నాకు మాత్రం చాలా చాలా ఇష్టం. చూడండి, ఇట్లా అన్నిట్లల్లో ఇట్లనే పెట్టేసుకుంటా సాల్ట్. ఇల్లు వెంట తింటేనే బాగుంటాయి. ఇవి చల్లగైనాక అస్సలు తినలేము, వెంటనే తింటాం మేమైతే. అంటే ఒక 2 వాయిలు వేసి ఒక ఇద్దరము, ఒక 2 వాయిలు వేసి ఇంకిద్దరం అట్లా తింటాము. మొత్తము అయ్యేదాకా ఆగినాము అనుకో చల్లగా అయిపోతుంది, అస్సలు తినబుద్ధి కాదు. దీంట్లో కాంబినేషన్ ఏంటంటే సాల్ట్, ధనియాల పౌడర్ 2 మిక్సింగ్ చేసుకొని ఇట్లా చల్లుకొని తినాలి, బాగుంటుంది. ఇంకోటి ఏంటి, ఆనియన్ బాగుంటుంది. మిర్చి మాత్రం తినేస్తున్నాను. మిర్చి చాలా రోజులైతుంది మా ఇంట్లో వేయక నేను. చూడండి, ఇట్లా వెడల్పు ఉంటుంది కదా, ఇది ఇట్లా ఇట్లా చేతి పెట్టి వేయాలి. ఎందుకంటే ఇది మధ్యలో ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇందులో ఆయిల్ పోయి మంచిగా ఉడుకుతుంది. ఇగో చూడండి, చూస్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తారు. నేనైతే ఇట్లనే వేసాను. చూడండి, ఎంత మంచిగా వేస్తుంది అంటే ఇప్పుడు నేను వీడియో తీయమని చెప్పిన అప్పుడు చూసి ఎంత మంచిగా వేస్తుంది చూడండి. ఇక్కడే చూడండి ఎంత మంచిగా వేస్తుంది కదా. పిల్లలు చూసింది నేర్చుకుంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అన్ని పనులు వస్తాయి, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఏ పని రాదు.